తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో ఉన్న మూసీ ప్రాజెక్టుకు సంబంధించి సుందరీకరణ విషయంలో బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ పట్టల్లా కార్తిక్ రెడ్డి అర్థం పర్థం లేకుండా మాట్లాడారని సీనియర్ కాంగ్రెస్ నేత మరియు మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సిరిగిరిపురం ఎడమ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది గతంలో అంతగా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అయితే కార్తిక్ రెడ్డి తండ్రి ఇంద్రారెడ్డి లేదా కార్తిక్ రెడ్డి తల్లి సబితా ఇంద్రారెడ్డి కూడా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరియు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు నిర్వహించారని, రంగారెడ్డి జిల్లాలో శాసించారని అన్నారు. డైనమిక్ నేత మరియు డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి అధికారంలోకి చిచ్చర పిడుగులాగా రావడమే కాకుండా అదే స్థాయిలో బ్రహ్మాండమైన జనరల్ గా పథకాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాంటి నేతకు తెలంగాణ రాష్ట్రానికి మంచి నాయకత్వం లభించిన తరుణంలో ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రతి ఒక్కరూ సహకరించాల్సింది పోయి విమర్శలు చేయడం గురువింద గింజ సామెతలాగా ఉందని కూడా ఆయన ఎడమ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాజేందర్ నగర్ నియోజకవర్గానికి వచ్చేసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న యువ నాయకుడు మా తమ్ముడు పట్లొల్ల కార్తిక్ రెడ్డి గారు ఒక టీవీ డిబేట్లో మాట్లాడుకుంటూ మూసీ నది మీద రివర్ పెంటు ప్రాజెక్టు ఎట్లా చేస్తాడు, ఏ చట్ట ప్రకారంగా ఆక్వేషన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది చెయ్యడు అని కొన్ని చట్టాల గురించి చెప్పిండు, కొన్ని సమస్యల గురించి చెప్పిండు, మంచి జనరల్ నాలెడ్జ్ ఉన్న అవగాహనతోటి చెప్పిండు. కానీ మీరు మీ నాయనగారు మీ అమ్మగారు రంగారెడ్డి జిల్లాకు ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసారు, తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసారు, టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసారు. కానీ ఇదే విధంగా 40 ఏళ్ల నుంచి ఈ మూసీ నది గురించి, మూసీ నదిలో మురుగుతున్న బడుగు బలహీన వర్గాల గురించి నీకు తెలిసిన చట్టాలు, గవర్నమెంట్ దగ్గర ఉన్న చట్టాల పరిధిలో ఈ మూసీ నదిని ఎందుకు సుందరీకరణ చేయలేకపోయినరు? 10 ఏళ్ళు మొన్న టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది, మీకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ మీరు ఎక్కడ చట్టాలు తెలిసిన వాళ్ళు, ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు రంగారెడ్డి జిల్లాను మాత్రం చేవెళ్ళే ప్రాజెక్టు కట్టిపియలేదు, పాలమూరు ప్రాజెక్టు కట్టిపియలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా మీ కుటుంబం కట్టిపియలేదు. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో దేవేందర్ గౌడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టించిండు, ఇన్నర్ రింగ్ రోడ్డును రాజశేఖర్ రెడ్డి కట్టించిండు. ఈరోజు రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక డెవలప్మెంట్ చేస్తుంటే అది జూటా చేయడు అంటున్నావు. 3 ఏళ్ల లోపల భారత్ ఫ్యూచర్ సిటీని కట్టిస్తే కార్తిక్ రెడ్డి మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తా. అప్పుడు 3 ఏళ్ల నాడు మాట్లాడుకుందాం. మూసీ రివర్ పెంటు అది చట్టానికి విరుద్ధానికి చేయడు అంటున్నావు. ప్రజలను ఒప్పించి, చట్టాలను ఒప్పించి, అపార్ట్మెంట్లను ఒప్పించి, ఖాళీ చేపించి, నష్టపరిహారం ఇచ్చి 3 ఏళ్ల లోపల దాని డిపిఆర్ తయారు చేసి ముద్దుగా ఈరోజు ఇట 3 చెరువులను ఎట్లా ప్రారంభోత్సవాలు చేసిండో 3 ఏళ్ల లోపల రివర్ పెంటును కూడా ప్రారంభోత్సవం పెట్టి ఆ నీళ్ళల్లో మహేశ్వరం కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్లో సపరేట్ అయితే కాబోయే ఎమ్మెల్యేగా మన ఇద్దరం కలిసిమెలిసి మంచి ఆలోచన చేద్దాం, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.